హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ బ్యాంక్ ఫర్ మైనర్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే కెనరా యాస్పైర్ అకౌంట్ మీద వీడియో చేస్తున్నాను అనమాట. కెనరా బ్యాంక్ మీద వీడియో చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఈ యాస్పైర్ అకౌంట్ చూసుకున్నట్లయితే మనకైతే అసలు ఇంతవరకు వీడియోలు లేవు తెలుగులో. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి గూగుల్ బాబాయ్ అయితే ఇచ్చేసాడు కొన్ని అయితే, అవి కాదు ఇక్కడ చూద్దాం. మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట. ఇది కంప్లీట్లీ మనకి కోర్సెస్ సంబంధించిన అకౌంట్ అనమాట. మీరు వన్ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే మీరు క్వార్టర్లీ బ్యాలెన్స్ 5000 మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. జీరో బ్యాలెన్స్ అకౌంటే, కానీ మీరు కోర్స్ తీసుకుంటే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇంకొక కోర్స్ అడిషనల్ కోర్స్ తీసుకుంటే మీరు క్వార్టర్లీ బ్యాలెన్స్ 25,000 మెయింటైన్ చేయాలి, లేదా మీరు 50 ట్రాన్సాక్షన్స్ ఇన్ 6 మంత్లో చేసి ఉండాలన్నమాట. మీకు ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కస్టమర్స్ అవైలింగ్ ఎడ్యుకేషన్ లోన్ కూడా ఉంటుందన్నమాట దీని మీద, స్టూడెంట్స్ అకౌంట్ కాబట్టి. ఇంకా మనకి ఇష్యూన్స్ మనకి డెబిట్ కార్డ్ అయితే ఇస్తారనమాట. రూపీ ప్లాటినం మినీలో డెబిట్ కార్డ్ ఇస్తారు. మనకైతే కార్డుకి మెయింటెనెన్స్ ఛార్జీలు ఏమి ఉండవు అనమాట. మనకి 28 years వచ్చేదాకా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్. మనకి ఫ్రీ ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఉంటాయి. 0.5 రాయల్టీ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది. కాకపోతే మీరు బ్యాలెన్స్ అనేది 5,000 మెయింటైన్ చేయాల్సి ఉంటుంది క్వార్టర్కి. మీకు చూసుకున్నట్లయితే పీపీఏ కవరేజ్ ఉంటుంది 6 lakhs, కార్డ్ బేస్ క్యాన్ కేర్ పాలసీ అనమాట. ఇదేంటంటే మనకి ఇన్సూరెన్స్ అన్నట్టు చెప్పవచ్చు బ్యాంక్లో. మనకి ఏంటంటే కార్డ్ బేస్ ఆఫర్స్ చాలా ఉన్నాయన్నమాట. అమెజాన్, స్విగ్గీ, వన్ప్లస్, బుక్ మై షో, గానా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. మనకి ఎయిర్పోర్ట్ లాంజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఈ కార్డ్ మీద. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇవి బెనిఫిట్స్. తర్వాత ఫీచర్స్ చూద్దాం. ఇంకా ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 17 నుండి 28 years లోపు ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. మనం యావరేజ్ బ్యాలెన్స్ నిల్ అనమాట. కోర్స్ తీసుకోకపోతే, కోర్స్ తీసుకుంటే 5,000 మెయింటైన్ చేయాల్సి ఉంటుంది క్వార్టర్కి. మనకి ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఫ్రీయే. మనకి రూపీ ప్లాటినం మిలేనియం డెబిట్ కార్డ్ ఇస్తారు. మనకి మొబైల్ బ్యాంకింగ్ ఉంది. మనకి చూసుకున్నట్లయితే మనకి యూపీఐ, ఎన్ఎఫ్టీ అన్నీ ఉన్నాయన్నమాట. డెబిట్ కార్డ్కి నో ఛార్జెస్ ఉంటాయి. మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా మనకి 18 ఏళ్ళు వచ్చేదాకా నో ఛార్జెస్. చెక్ బుక్ కూడా 25 చెక్స్ అయితే ఇస్తారనమాట. మనకి ప్రొటెక్షన్ చూసుకున్నట్లయితే యాక్సిడెంటల్ 6 lakh ఉంటుంది. కార్డ్ బేస్ క్యాన్ కేర్ ప్రొటెక్షన్ అనమాట. మన వైఫ్కి చూసుకున్నట్లయితే ఒకవేళ మనకి మ్యారేజ్ అయితే 2 lakhs ఇస్తారు. మనకి ఎయిర్ యాక్సిడెంట్ పాలసీ చూసుకున్నట్లయితే 8 lakhs ఉంది. మన వైఫ్కి 4 lakhs ఇస్తారు పెళ్ళి ఉంటే. మనకి బ్యాగేజ్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే 50,000 క్యాన్ కేర్ పాలసీ అనమాట. మనకి పర్చేజ్ పాలసీ కూడా 50,000 చాలా అయితే ఇస్తున్నారు అనమాట ఆఫర్స్ వీళ్ళు. మనకి ఒకవేళ బ్యాలెన్స్ మనకి మెయింటైన్ చేయకపోతే ఛార్జెస్ అయితే ఉంటాయి. ఏంటంటే మనకి ఛార్జెస్ ఉండవు. ఒకవేళ ఎవరైతే మనకి తీసుకుంటారో కోర్సెస్ వాళ్ళకైతే ఉంటాయి అనమాట. మనకి సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 2 కోర్సెసే తీసుకోగలం దీంట్లో. మనం మెయింటైన్ చేసే డబ్బులు కోర్సెస్ తీసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ లోన్ అనమాట. మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ఇవన్నీ మనకైతే హెల్ప్ అవుతాయి అనమాట. చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా వాడుకోవచ్చు అనమాట. అకౌంట్ పోర్టబిలిటీ అయితే ఈ విధంగా ఉంది. కొన్ని ఉంటాయి అనమాట. ఇవన్నీ అంతే తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఏదో చెప్పాలని చెప్పేయడమే మొత్తం. ఇంకా అదర్ కండిషన్స్ ఏంటంటే మనం అకౌంట్ ఓపెన్ చేసి మనకి ఓపెన్ అనమాట. జాయింట్ అకౌంట్ అనేది దీంట్లో అవైలబుల్ లేదు, ఓన్లీ నార్మల్ అకౌంటే ఉంటుంది. మనకి అన్ని రకాల ఉన్నదనమాట. ట్యాబు, ఆన్లైను, వీకేవైసీ, ఆధార్ బేసు, 5 ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ వాళ్ళ ఏటీఎంలో. అదర్ ఏటీఎంలో 3 ఇస్తారనమాట. మెట్రో అయితే మనకి, అదర్ అయితే మనకి 5 ట్రాన్సాక్షన్స్ ఇస్తారు. మనకి విత్డ్రాల్ లిమిట్ చూసుకున్నట్లయితే 1 lakh ఉంది. పీఓఎస్ మిషన్స్లో 5 lakh ఉంది. అకౌంట్ క్లోజర్ ఛార్జెస్ 500 rupees ఉంది కోర్స్ తీసుకోకపోతే. ఒకవేళ కోర్స్ తీసుకున్న వాళ్ళకైతే 1000 rupees అయితే ఉంది. నెక్స్ట్ అయితే ఎలిజిబిలిటీ చూద్దాం. ఎలిజిబిలిటీ తెలిసిందే కదా, 17 to 28 years లోపు వాళ్ళైతే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ రిక్వైర్ ఏంటంటే బ్యాంకుకి వెళ్తే ఇవన్నీ కావాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఏం లేదు. ఆధార్ కార్డు, పాన్ కార్డు మీరు సిగ్నేచర్ చేయాలి ఒక కాగితం మీద, సరిపోతుంది. స్టూడెంట్ అయితే ఐడి కార్డు కూడా అడగవచ్చు. ఇంకా కార్డు మీద అయితే ఇన్ని రకాల ఆఫర్లు అయితే ఉన్నాయి. అమెజాన్లో, స్విగ్గీలో, మనకి బుక్ మై షోలో, మనకి గానాలో ఎయిర్పోర్ట్ లాంచెస్ 2 అయితే ఇస్తున్నారనమాట క్వార్టర్లీ. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే ఇది మీకు చాలా బాగా ఉపయోగపడవచ్చు. ఛార్జెస్ అయితే మనకి ఇవన్నీ మనకి కాదనమాట. ఒకవేళ మీరైతే కోర్స్ తీసుకొని ఈ మెయింటైన్ చేయకపోతే మీకు ఇంత ఛార్జెస్ అని అయితే ఉంటుందన్నమాట. అకౌంట్ క్లోజర్ ఛార్జెస్ కూడా చెప్పాను కదా, జిఎస్టీ అప్లికబుల్ ఉంటుంది. ఇంకా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇంకా మనం ఎలాగో మొత్తం అంతా మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇంకా అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని డన్ కొట్టేయండి. తర్వాత చూసుకున్నట్లయితే మీకు మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అనమాట. ఓటీపీ ఇచ్చేసిన తర్వాత అయితే మీరైతే సబ్మిట్ ఓటీపీ కనుక క్లిక్ చేసినట్లయితే నాకు వచ్చినట్లయితే మీకు రాదు. ఎందుకంటే నేనైతే 2-3 times కేవైసీలో ఫెయిల్ అయి ఉన్నాను. అందుకని వేరే నెంబర్తో చేంజ్ చేసి వాడుతున్నాను అనమాట. వేరే నెంబర్ మీద అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే మెయిల్ వెరిఫికేషన్ వస్తుంది. మెయిల్ కూడా ఇచ్చేసిన తర్వాత మెయిల్కి వచ్చే ఓటీపీ కొడితే వెరిఫై అయిపోతుంది.
తర్వాత మీరైతే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తారనమాట. నెక్స్ట్ స్టెప్లో చూసుకున్నట్లయితే అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. చాలా అకౌంట్ టైప్స్ అయితే ఉంటాయి. మనం మాట్లాడుకున్న అకౌంట్ చూసుకున్నట్లయితే కెనరా యాస్పైర్ అకౌంట్ అనమాట. స్టూడెంట్స్కి తెలిసిందే కదా, 18 నుండి 28 ఇయర్స్ వరకు మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్, ఫ్రీ డెబిట్ కార్డ్ మనం ముందుగానే అన్ని మాట్లాడేసుకున్నాం. ఈ విధంగా అది సెలెక్ట్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసుకొని మీరైతే ఓకే అయిపోతుంది. తర్వాత అయితే మీరైతే ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఇచ్చి మీరైతే సబ్మిట్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఇక్కడ కూడా నాకు ఇంకోలా వస్తుంది చూడండి. ఎందుకంటే నేను వేరే ఆ నెంబర్కి ఫోన్ నెంబర్ ఆధార్ లింక్ అయ్యి లేదు కాబట్టి ఆ విధంగా వస్తుంది. మీరు లింక్ చేసుకుంటే మీకు వేరేలా వస్తుంది. తర్వాత పాన్ కార్డ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీకు పాన్ కార్డ్లో ఉన్న నేమ్ ఇచ్చేసి ఓకే చేయండి. తర్వాత అయితే మీకైతే నెక్స్ట్ స్టెప్లో కనుక చూసినట్లయితే మీకు మీ మీ టైటిల్ అడుగుతుంది. తర్వాత మీ ఫాదర్ నేము, మీకు మ్యారేజ్ అయి ఉంటే మీ వైఫ్ నేము, తర్వాత మీ మదర్ నేమ్ అడుగుతుంది. మీ తర్వాత ఇంకా ఏంటంటే ఇవన్నీ అయితే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి ఉంటాయి అన్నమాట. తర్వాత అయితే మీరు రెసిడెన్షియల్ క్లిక్ చేసుకోండి. తర్వాత సేమ్ యాజ్ పర్ ఆధార్ కొట్టేసినట్లయితే మీరైతే ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్లో ఉంటే అది క్లిక్ చేయండి, లేకపోతే మీరైతే డీటెయిల్స్ మళ్ళీ ఫిల్ చేయండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు ఓకే చేసేసేయండి అనమాట. ఓకే చేసేస్తే మీరైతే ఇక్కడ మీరు ముందు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి కదా, మ్యారీడ్ అన్మ్యారీడ్ అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆ సింగిల్ అయితే స్పోర్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదనమాట. తర్వాత అయితే మీరు ఇంకేం లేదు, నెక్స్ట్ కొట్టేయండి, సేవ్ అయిపోతుంది. ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ఏంటి, యాన్యువల్ ఇన్కమ్ ఏంటి, మీ ప్రొఫెషన్ సబ్ ప్రొఫెషన్, మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్, ఆర్గనైజేషన్, మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, రిలీజియన్ ఏంటి, మీ కేటగిరీ ఏంటి అన్నీ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే మీ అకౌంట్ కేవైసీ చేస్తే అయిపోతుంది అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.